పలికిన విలువైన మాటలు ధ్యానించుకోవడానికి తండ్రి ప్రభా మమ్మల్ని నిలబెట్టిన విధానం కొరకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. యేసయ్యా తండ్రి ప్రభా చెప్పుటకు నన్ను అభిషేకించండి ప్రభా, నీ ఆత్మతో నింపండి ప్రభా. యేసయ్యా ఎన్నికలేని నన్ను నిలబెట్టుకున్నావయ్యా తండ్రి ప్రభా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. చెప్పడానికి నాకు ఎటువంటి అర్హత లేదు ప్రభా, అయినప్పటికీ నీ ఉచిత కృప ద్వారా దయ ద్వారా ప్రభా తండ్రి ప్రభా నన్ను నిలబెట్టుకున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను రాజా. నీకు వందనాలు యేసయ్యా. తండ్రి నేను చెప్పుచుండగా ప్రభా తండ్రి మీ ఆత్మతో నన్ను నింపండి ప్రభా. యేసయ్యా తండ్రి ప్రభా కేవలం ప్రభా తండ్రి యేసయ్యా మీ ఆత్మతో నన్ను నింపి ప్రభా, నా నోటికి బోరుగా ఉండి ప్రభా తండ్రి నాతో మాట్లాడించండి ప్రభా. మాట్లాడేది నేను కాదు ప్రభా, నాలో మీరుండి మాట్లాడించండి ప్రభా. యేసయ్యా ఏదైతే ప్రభా తండ్రి సంఘంతో మీరు మాట్లాడాలనుకుంటున్నారో ప్రభా నాతో మాట్లాడించండి ప్రభా. వెనగలిగే చోటు గ్రహించే మనసును కూడా వారికి దయచేయండి ప్రభా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. యేసయ్యా దేవానికి వందనాలు తండ్రి ప్రభా. నేను ఇదిగోనే మొదటి ధ్యానిస్తుండగా ప్రభా నాలో మీరుండి ప్రభా తండ్రి నాతో మాట్లాడి తండ్రి మాట్లాడించమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు ఒక్కరే పొందుకోమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాను మా యొక్క పరమ తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు శిలువ బలియాగం గురించి మనందరికీ తెలుసు కదండి. ఈరోజు శుభ శుక్రవారం కాబట్టి యేసుక్రీస్తు శిలువలో బలి అయ్యారనే మనం ఇక్కడ చేరి 7 మాటలు ధ్యానించుకుంటున్నాము. అయితే ఈ దానిలో భాగంగానే మొదటి మాట మనం ధ్యానించుకుందామండి. లోకా సువార్త 23:34 ఒకసారి చదవండి. వీరిని క్షమించున్నారు. అయితే యేసు తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించండి అని మొదటి మాటగా ఆయన పలికిన మాట అండి. అయితే అది గొల్గొతా ప్రాంతం అండి. కపాలం అనబడే స్థలం, నేరస్తులకు మరణశిక్ష విధించే స్థలం అది. అటువంటి ఆయనతో పాటు 2 దొంగలను కూడా సిలువ వేశారండి. కుడి ప్రక్కన ఒకరిని ఎడం ప్రక్కన ఒకరిని దొంగలు సిలువ వేశారు. వారితో పాటు యేసయ్య కూడా తప్పులు చేశారని ఆరోపించబడి సిలువ వేశారండి. అయితే ఆ సిలువ మరణం విధించింది ఎవరు అంటే పొంతు పిలాతు శిక్ష విధించారు. గవర్నర్ హోదాలో ఆయన శిక్ష విధించారు. అది అమలుపరిచింది అయితే సైన్యాధిపతి అమలుపరిచారండి. అయితే అది ప్రోత్సాహపరిచింది మాత్రం ప్రజలు, ఆనాటి ప్రజలు ప్రోత్సాహపరిచారు. అయితే అమలుపరిచే సైనికులు కూడా ఆయన ఎలా అమలుపరిచారంటే ఒక నేరస్తుడిగానే భావించి అమలుపరిచారండి. అప్పటికి వారికి తెలుసో లేదో మనకు తెలియదనే అనుకుంటున్నాము. అయితే ఆయన ఎలాగంటే ఒక నేరస్తునిగానే భావించి ఒక మానవునిగానే భావించి చిత్రహింసలు చేశారు, కొరడాలతో కొట్టారు, గుద్దారు, అన్నీ చాలా దారుణంగా చిత్రహింసలు చేశారు. ఒక నేరస్తుని ఎలాగైతే శిక్షిస్తారో అలాగే ఆయన్ని కూడా శిక్షించారు. కాళ్ళకి చేతులకి మేకులు కొట్టారు, సిలువలో వేలాడదీశారు. అటువంటి పరిస్థితుల్లో, అంత ఇబ్బందికరమైన దారుణమైన పరిస్థితుల్లో ఆయన పలికిన 7 మాటలు పలికారు. అందులో మొదటి మాట, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించండి అని పలికారండి. పరిస్థితుల్లో ఆయన పలికే పరిస్థితుల్లో చుట్టూ అంతా జరిగే వాళ్ళు ఎంత సిలువేశారో సైనికులకి తెలుసు, చూసే ప్రజలకి తెలుసు, అందరికీ తెలుసు. అయితే ఆ సమయంలో ప్రకృతి కూడా విలపించిందంట, భూకంపం వచ్చిందంట, గాలి వీచిందంట, చాలా దారుణమైన పరిస్థితుల్లో ప్రకృతి కూడా విలపించిందంట. విలిపిస్తే అప్పుడు మొదటగా సైనికులు నేరస్తునిగానే భావించి సిలువ ఎక్కించారు. చాలా హింసించారు. అంటే ఒక మానవునిగా ఒక నేరస్తునిగానే భావించి వాళ్ళు హింసించారు, కొరడాలతో కొట్టారు. వాళ్ళు అక్కడ జరిగే సిలువ వేసే పరిస్థితుల్లో అక్కడ జోదమాడారు. ఆ అంగీ కోసం చీట్లు వేశారు, ఎవరికి వస్తుందని చీట్లు పంచుకున్నారు. అన్నీ చాలా దారుణంగా చేశారు. అయితే అవన్నీ చూస్తూ కూడా ఆ పరిస్థితి అంతా ఎంత హింసించినా ఎంత చేసినా కూడా ఆయన పలికిన ఒక్క మాట వలన వారు చాలా విభ్రాంతి చెందారంట. ఆ సమయంలో తండ్రి వీరు ఏం చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించండి అనేసరికి వాళ్ళకి ఒక్కసారి ఇంకా ఏం చేయాలో వాళ్ళకి కూడా అర్థం కాలేదు. నేరస్తుడనే కదా శిక్ష వేశారు. అయితే అప్పుడు వాళ్ళు ఆలోచించుకుంటున్నారట, ఇంత శిక్షించాం కదా, ఇంత ఇచ్చేసాము, ఇలాంటి పరిస్థితుల్లో చనిపోయే పరిస్థితుల్లో కూడా ఇలా ఈయన ఎలా మాట్లాడుతున్నారు అనేసి అప్పుడు ఆలోచించుకొని వాళ్ళకి అంతవరకు అసలు ఏం అర్థం కాలేదంట. మామూలుగా వాళ్ళ డ్యూటీ, గవర్నర్ సెలవు వేసేసారు, సైనికులు అమలు పరిచేయాలి కాబట్టి వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసేసారు, ఇలాగా సెలవు వేసేసారు, అన్నీ చేసేసారు. అయితే ఆ క్షణంలో మాత్రం వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాలేదంట. అప్పుడు పలికిన వాళ్ళు ఏంటంటే
తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమనే మాట పలికేసరికి వారికి అసలు ఏం చేయాలో అర్థం కాక అప్పుడు వాళ్ళు చెప్పారంట, అంటే అక్కడ ఉంటుంది, నిజముగా ఈయన మనుష్య కుమారుడే అని పలుకుతారు. 27:54 ఉంది. నిజముగా ఈయన దేవుని కుమారుడే అని అక్కడ అంటే వాళ్ళకి ఇదంతా చూసిన తర్వాత ఇంతలా విజ్ఞాపన చేస్తున్నారు కదా, ఇంత శిక్షలో కూడా ఇలా చేస్తున్నారంటే నిజముగా ఈయన దేవుని కుమారుడే అని అప్పుడు సైనికులు గుర్తించగలిగారంట. అయితే ఒక విషయం గుర్తించి అప్పుడు వారికి ఇంకా సిలువ వేస్తారు, మరణానికి అప్పగించారు కాబట్టి వారి చేతిలో ఇంకేమీ ఉండదు. అయితే ఇప్పుడు ఏంటంటే నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే క్షమాపణ కోసం మనం ఎప్పుడు మాట్లాడుకుంటాము. అయితే తండ్రికి ఆయన ఎలా విజ్ఞాపన చేస్తున్నారో మనకి ఏంటి మాదిరి చూపించారో ఒక మాట చెప్పాలనుకుంటున్నానండి. తండ్రి అని మనం ఎవరిని పిలుస్తాం, ఏ పరిస్థితుల్లోనైనా తండ్రే కదా మనకు గుర్తొస్తారు. మన బాధకర పరిస్థితుల్లోనైనా ఏ పరిస్థితుల్లోనైనా తండ్రే మనకు గుర్తొస్తారు. అందుకే ఆయన కూడా మొదటగా పలికిన మాట కూడా తండ్రే, చివరగా పలికిన మాట కూడా 6వ మాటగా పలికింది కూడా తండ్రి అనే సమస్తము చేసి అప్పగించింది కూడా తండ్రికే బాధ్యతను అప్పగించారు. అయితే తండ్రి అనే మాట ఏంటంటే మనం చాలా విషయాల్లో చూస్తాము. మామూలుగా ముందు సిలువేయక ముందు కూడా తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నెని నా యొద్ద నుండి తొలగించండి అని దేవుడు ప్రార్థన చేసుకుంటాడు. యేసయ్య బాప్తిసం తీసుకున్నప్పుడు కూడా తండ్రే చెప్తాడు, అధికారం ఇస్తాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందిస్తున్నానని యోహాన్ దగ్గర బాప్తిస్మ పరిస్థితుల్లో కూడా మనం చూస్తాం. అయితే పాత నిబంధనలో ఎవరు తండ్రి అని పిలవలేదండి, ప్రభువు దేవా అనే పిలిచారు. కానీ తండ్రి అని పిలవడానికి వాళ్ళకి అప్పటికి అంత అధికారం లేదు, అర్హత కూడా తెలియదు. అంటే తండ్రి అని పిలవాలని తెలియదు అని నేను అనుకుంటున్నాను. అయితే తర్వాత యేసయ్య పరలోక ప్రార్థన నేర్పించినప్పుడు కూడా శిష్యులకి పరలోకమందున మా తండ్రి అనే కదా ఫస్ట్ నేర్పించాడు. దాన్ని బట్టే కదా మనం తండ్రి అబ్బా అని మనం పిలవగలుగుతున్నాం, మనకి అధికారం ఇచ్చాడు. అప్పుడు వాళ్ళకి ఆ పరిస్థితుల్లో కూడా తండ్రి అని మాదిరిగా మనకు చూపించాడు. ఆ తండ్రికే నేను విజ్ఞాపన చేస్తున్నాను, ఈ పరిస్థితి అంతా తండ్రికే నేను చెప్పుకుంటున్నాను, తండ్రి మాత్రమే క్షమించగలడు వీరిని అని చెప్పి, తండ్రి వీరు ఏమి చేస్తున్నారో వీరిని ఎరుగరు కనుక వీరిని క్షమించండి అని తండ్రితో విజ్ఞాపన చేసుకుంటున్నాడండి. అది కూడా అంత పరిస్థితుల్లో కూడా సిలువలో ఆయన కోసం ఆయన అడగట్లేదు, నా బాధను తీసేయండి, ఈ సిలువలోంచి నన్ను దింపేయండి, లేదా ఎవరైనా పంపించేయండి అని ఏమి కూడా ఆయన చెప్పలేదండి. కేవలం మన కోసం, అక్కడున్న సైనికుల కోసం, అక్కడున్న వేసిన అక్కడ జనం కోసమే ఏం చెప్తున్నాడంటే, తండ్రి వీరు ఏమి చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని అక్కడ కూడా మన కోసమే ఆయన విజ్ఞాపన తండ్రితో చేస్తున్నాడు. ఇంకొకటి ఏంటంటే వీరేమి చేస్తున్నారో అనే వాక్యం ఉంది కదండి. వీరు అంటే అక్కడున్న పరిస్థితుల్లో అక్కడ ఎవరు అనేది మనం ఒకసారి చూసుకుందామండి. అక్కడ ఉన్నది ఫస్ట్గా మనకు కనిపించేది సైనికులు, తర్వాత సైన్యాధిపతి, వాళ్ళే కదా సిలువ వేశారు. వాళ్ళ కోసం క్షమాపణ కోసం ఫస్ట్గా అడుగుతున్నప్పుడు వాళ్ళు క్షమకు అర్హులే. ఎందుకంటే వాళ్ళు ముందు తెలియక వేశారు, కానీ తర్వాత తెలుసుకుని ఈయన నిజముగా దేవుని కుమారుడే, ఈయన నిజముగా దేవుని కుమారుడు అని తెలుసుకున్నారు కాబట్టి వాళ్ళకి క్షమకు అర్హులు. అక్కడ వాళ్ళ ఆ క్షణమందే వాళ్ళు క్షమించబడ్డారు అని, అంటే దేవుడు క్షమించే ఉంటాడు. ఎందుకంటే ఆయన విజ్ఞాపన చేశాడు కాబట్టి తండ్రి వారిని క్షమించి ఉంటాడు. రెండవదిగా ఏంటంటే పొంతు పిలాతు దగ్గర మనం చూసుకుంటామండి. పొంతు పిలాతు శిక్ష అయితే వేసేసాడు, కానీ తర్వాత ఆయన ఇదిగో ఈ మనుష్యుడు అని పెద్ద అక్షరాలతో మన బైబిల్ గ్రంథాల్లో రాసి ఉంటుంది, మనం చూస్తాం. చాలాసార్లు అయ్యగారు కూడా మనకు చాలాసార్లు చెప్పారు, ఇదిగో ఈ మనుష్యుడు అంటే అక్కడ ఉన్నవారు అందరూ మనుషులు కారా అంటే కారనే చెప్పాలని అయ్యగారు మనకు చాలాసార్లు చాలా సందేశాల్లో కూడా గుడ్ ఫ్రైడే సందేశాల్లో మనకు చెప్పారు. అయితే ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే ఆయన కూడా క్షమకు అర్హుడే. ఎలాగా అనుకున్నాను అంటే ఆయన ఆ క్షణమే ఆయన వేసిన సిలువని ఆయన కడిగేసుకున్నాడు. అంటే ఆయన నీతిమంతుడని ఆయన ఒప్పుకునే కదా ఆ తప్పు నేను చేయలేదు, నేను ఎంత ప్రయత్నించినా వీళ్ళు ఒప్పుకోలేదు. ఆయన చాలా బరబ్బాను విడిచిపెడదాము, ఏసైని బరబ్బాను శిక్షిద్దాము, ఆయన బందిపోటు దొంగ కదా, ఏసైని వదిలేద్దామని చాలాసార్లు ఆయన ఒప్పించడానికి ప్రయత్నించినా ఎవ్వరూ ఒప్పుకోలేదు. ఎందుకు అంటే వాళ్ళు ఇంకా ఫిక్స్ అయిపోయారు ఏసైని సిలువ వేసి. వాళ్ళకంతా అలాగా పరిసయ్యులు అనగా అందరూ కూడా వాళ్ళని అలాగా ప్రోత్సహించి పంపించినప్పుడు వాళ్ళు ఏం చేశారు, ఎలాగైనా మేము శిక్ష వేసేయాలి. పిలాతు ఆ మాట అన్నప్పుడు కూడా వారు గ్రహించలేదు, ఈయన నీతిమంతుడు, ఈయన మరణశిక్ష నా మీదకి కానీ నా కుటుంబం మీద కానీ రాకూడదు, మీ మీదకే వస్తుందంటే అవును మేమే తీసుకుంటామని వాళ్ళు స్వయంగా తీసుకున్నారు. ఆ శిక్షను తీసుకున్నప్పుడు అక్కడ మనకి కనిపించేది ఏంటంటే శిక్ష వేసింది పొంతు పిలాతే కానీ
ఆ శిక్ష ఆయన క్షమాపణకు అర్హుడు. ఎలాగ అర్హుడు అంటే ఆయన అక్కడే చేయి కడిగేసుకున్నాడు. నాలో ఏ దోషము లేదు, నేను కావాలని ఇది చేయలేదు, ఆ పరిస్థితులు బట్టి నేను అలా చేయాల్సి వచ్చిందని ఆయన అక్కడ ప్రజలందరి ముందే ఆయన చేతులు కడుక్కున్నాడు. కాబట్టి ఆయన కూడా అక్కడ క్షమించబడే జాబితాలో ఆయన కూడా ఉన్నారు. ఆయన అక్కడే క్షమాపణ పొంది ఉంటాడు. అది ఇంకొకటి ఏంటంటే అండి, ప్రధాన యాజకులు శాస్త్రులు వీరికెందుకు దేవుని మీద కోపం వచ్చిందంటే, దేవాలయంలో జరుగుతున్న వ్యాపారాల గురించి అడుగుతున్నప్పుడు ప్రధాన యాజకులు శాస్త్రులదే అక్కడ వారిదే ఎక్కువ వ్యాపారం జరుగుతూ ఉండేదట అప్పట్లో. అక్కడ వ్యాపారం జరుగుతున్నప్పుడు దేవుడు మరి అన్నీ తీసి పారేసినప్పుడు నష్టం ఎవరికి? వాళ్ళకే కదా ఎక్కువ జరిగింది. అందుకని చెప్పేసి వాళ్ళు అసూయ పెంచుకొని వాళ్ళు సిలువకు అప్పగించేశారు. అందరూ వేరే వేరే కారణాలు బట్టి సిలువకు అప్పగించారని అనుకుంటున్నారు, కానీ ఆయనంతలో ఆయనే సిలువకు అప్పగింపబడ్డారనే విషయం అప్పటికి వీళ్ళకి తెలియదు కదా. అయితే వాళ్ళు ప్రధాన యాజకులు శాస్త్రులు కూడా ఈ కారణం చేత సిలువకు అప్పగించారు. ఇంకొకరు ఎవరంటే పరిసయ్యులు సద్దుకోయులు కూడా సిలువకు అప్పగించారు. ఎందుకంటే వీళ్ళు మొదటి నుంచి యేసయ్య బోధన వ్యతిరేకిస్తూనే వచ్చారు. మొదటి నుంచి ఇంకా ఈయన చెప్పింది పునరుద్ధానం గురించి చెప్పినప్పుడు 7 భర్తలకు పెళ్లి చేసుకుంటే వీళ్ళందరూ పునరుద్ధానికి మరి ఎవరు వెళ్తారని వ్యతిరేకించారు. చాలా విషయాల్లో వ్యతిరేకిస్తూనే వచ్చారు. ఈయన చెప్పే బోధ ఏది కూడా వాళ్ళు అంగీకరించలేదు. ఆయన ప్రతి విషయాన్ని వాళ్ళు వ్యతిరేకిస్తూనే వచ్చారు. ధ్యానారాన్ని చూపించి ఇది ఎవరికి ఇవ్వాలి, కైసరికా దేవునికా అన్నప్పుడు దేవుడు అక్కడ చాలా మంచిగా మనకు చెప్తాడు, ధ్యానారం తీసుకురండి, అక్కడ ఎవరిది ఉందో చూపించండి అంటే కైసరిది ఉందంటే అయితే కైసరికే ఇవ్వండి, ఎవరిదైతే వారికే ఇవ్వండి అనేసి అక్కడ చెప్తారు. ఆ బోధలన్నిటికీ వాళ్ళేంటి వ్యతిరేకించి ఈయన మా బోధలనే తప్పు పడుతున్నాడు, ఈయన పెద్ద దీనిగా చెప్తున్నాడు అని చెప్పి వాళ్ళు అక్కడ ద్వేషాన్ని పెంచుకున్నారు. అయితే వీరందరూ యేసయ్యని ద్వేషించారు, కానీ వీరిలో ఏ ఒక్కరిని కూడా యేసయ్య ఏనాడు ద్వేషించలేదు. కాబట్టే ఆయన అంతలా చెప్పగలిగారు, తండ్రి వీరు ఏమి చేస్తున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించండి అని అంతలాగా ఆయన చెప్పగలిగారు. వీరందరూ క్షమాపణకి అర్హులే. ఎలా అంటే దేవుడు అక్కడ సెలవులో వారిని క్షమించాడు. వారే కాదు, మనం కూడా ఇప్పుడు ముందు దేవుడికి తెలియకుండా సిలువ వేయించుకోలేదు కదండి. మనకు అన్ని వాక్యాలు చెప్తున్నాం. మన అతిక్రమ క్రియలు బట్టి ఆయన గాయపరచబడినని ఉంది, మన దోషాలు బట్టి ఆయన సిలువ వేయబడ్డారని ఉంది. అన్ని విషయాలు కూడా తెలిసే ఆయన సిలువ వేయించుకున్నారు. ఆయన భ్రమలో ఉండే ఏదో తెలియకో అప్పుడప్పుడు జరిగిపోయే సిలువ వేయించుకోలేదు, అన్నీ తెలుసుకునే ఆయన మన కోసం సిలువ వేసుకున్నారు. సిలువ బలియాగమయ్యారు, బలి అర్పణగా మన పాపాల కొరకు ఆయన సిలువలో మోశారు. అదే ఆయన సిలువలో మోయకపోయి ఉంటే అవన్నీ మనం మోయాల్సి వచ్చేది. పాత నిబంధన తెలుసు కదండి, కంటికి కన్ను పంటికి పన్ను. ఇప్పుడు మనకు అలా ఉంటే అసలు ఎవరు భూమి మీద కూడా ఉండడానికి కూడా మనం ఎవరు అర్హులం కాదు. మనం ఇలా పాపం చేసేసి అలా క్షమాపణ పొందేస్తున్నాం కాబట్టి ఇంకా ఎలా నిలబడగలుగుతున్నాం. నీతిమంతుడు లేడు, ఏ ఒక్కడూ లేడని దేవుడు బైబిల్ గ్రంథంలో రాసే ఉంచాడు. కాబట్టి మనం ఎవరము నీతిమంతులం కాదు. ఇక్కడ ఉన్న ఎవరు కాదు, ఈ భూప్రపంచం మీద ఎవరు కూడా నీతిమంతులు లేరు. ఎందుకంటే మనకు పుట్టుకలోనే పాపం ఉంది, మనం చేసే పనుల్లోనే పాపం ఉంది. కాబట్టి ఏ ఒక్కరు నీతిమంతులు కాదు. అయితే దేవుడు మన కోసం మనల్ని ప్రేమించి తండ్రి కుమారుని మనకు భూమి మీద పంపించి సిలువయాగం అయ్యారు. కాబట్టి మనకి రక్షణ వచ్చింది, విడుదల వచ్చింది. ఆయన పాతాల సంఖ్యలు తెగవేయించారు, మన కోసం పాతాల ద్వారాల సంఖ్యలు ఆయన పేదరికి అప్పగించారు. ఆ రక్షణ అనే భాగ్యాన్ని మనకి ఇచ్చారు, పరలోక రాజ్యాన్ని మనకు అనుగ్రహించారు. నిత్య జీవం మనకు ఉందని నిరీక్షణ ఉంది. అదేది లేకపోతే మనకి నిత్య జీవం ఉందనే విషయం కూడా మనకు తెలియదు. నిత్య జీవం ఉందని మనం ఎలా నమ్ముతాము అంటే రక్షణ తీసుకుంటాం కాబట్టి. ఎలా రక్షణ తీసుకుంటామంటే ఆయన సిలువలో బలియాగం అయ్యారు, మన కోసం రక్తాన్ని రక్షణ కంటే అదే కదండి మనం సాదృశ్యంగా చెప్తాము. మనకు సిలువలో బలియాగం అయ్యారు, మన కోసం యేసయ్య ప్రాణం పెట్టారు, మాకు రక్షణ ఇచ్చారు, అందుకే మేము బాప్తిసం పొందుకుంటున్నామని బాప్తిసంకి నిదర్శనం కూడా మనం అదే చెప్తాము. అదే సిలువలో బలియాగం లేకపోతే మనకి రక్షణ లేదు. పాత నిబంధనలాగే కంటికి కన్ను పంటికి పన్ను అన్నట్టే మనం ఉంటాము. ఇలాగా అలాగే అర్పణలు తప్పు చేసి ఈ అర్పణ ఇవ్వాలి అనేసి ఇంకా ఆ నిబంధనలోనే మనం ఉండిపోతాము. ఈ రక్షణ మనకి ఉండదు, ఈ పాప క్షమాపణ మనకు ఉండదు. అయితే అలాగా వారందరినీ దేవుడు క్షమించడు. వారినే కాదండి, ఇప్పుడు సమస్త మానవాళి కోసము కదా దేవుడు సిలువలో బలియాగమయ్యారు. అంటే ఆ సందర్భం బట్టి వాళ్ళు అక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం నేను చెప్పానండి ఈ 4 విషయాలు. వారి కోసమే దేవుడు సిలువాగం అయ్యాడు అంటే కాదు, మనందరి కోసం సిలువ బలియాగం అయ్యారు, అందరి కోసం ప్రాణం పెట్టారు, ఆయన అందరి కోసం సిలువలో మరణించారు. మన అతిక్రమ క్రియలు బట్టే ఆయన గాయపరచబడ్డారు, మన పాపాల కొరకు ఆయన సిలువ వేయబడ్డారు. అయితే మనము ఈరోజు ఈ సిలువ ధ్యానాల్లోనే సిలువను జ్ఞాపకం చేసుకొని
అయ్యో మనకి ఇంతలాగా మన పాపాలని, కాలుతో చేసిన పాపాలని, చేతులు చేసిన పాపాలని మనం ఇలాగా జ్ఞాపకం చేసుకొని ఇక్కడికి విడిచిపెట్టేస్తున్నాం. నేను మీరు అందరం అలాగే ఉన్నాం. ఇంకా ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిపోయేసరికి ఇవేవి మన జ్ఞాపకం ఉండదు. తర్వాత ఏసులోకి వెళ్ళిపోతాం కదా, అందుకని చెప్పేసి మనకి ఇవేవి జ్ఞాపకం ఉండదు. మీ లోకంలో పడిపోయి, లోక పనుల్లో పడిపోయి ఇవేవి మనం గుర్తుంచుకోవట్లేదు. నేను అంటే నాకు మనసుకి కలిగింది ఏంటంటే, ఈ రోజే కాదండి, 366 రోజులు కూడా ఆయన మనం సిలువ వేసే వారంగానే ఉన్నాం. మనం చేసే తప్పులు ఈ రోజులో ఒకసారైనా ఆయనకి అబద్ధం ఆడితే తప్పే కదా. రోజులో అబద్ధం ఆడకుండా ఎవరు ఉండగలుగుతున్నాం? ఏ చిన్న విషయానికైనా అబద్ధం ఆడేస్తున్నాం. ప్రతిరోజు మన క్షమకు అర్హులమే. ప్రతిరోజు మనల్ని క్షమిస్తున్నాడంట దేవుడు. ప్రతిరోజు కూడా ఈ మాట మనకి జ్ఞాపకం చేసుకోవాలండి. మీరు మమ్మల్ని క్షమిస్తున్నారు. అయితే ఇంకొకటి మనకి మాదిరి దేవుడు చూపించాడు, పరలోక ప్రార్థనలో ఉంటుంది, మీరు ఎదుటివారిని క్షమించులాగన మీరు కూడా క్షమింపబడతారు అని ఉంటుంది. ఒక ఉపమానం మనకు తెలుసు కదండి, బైబిల్లో ఉంటుంది. ఒక అప్పులవాడు రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయనకి ఎంతో అప్పు ఉంటే రాజు తీర్చేస్తాడు. వాడు ఇలా బయటకు వచ్చేసరికి ఆయనకి 50 రూపాయలు అప్పు ఉంటే వాడిని ఫిల్టర్ పట్టుకుంటాడు. నువ్వు నా అప్పు తీరుస్తావా లేదంటే ఈ సంగతి అంతా చూసి రాజుకెళ్ళి చెప్తే మీరు ఇంత అప్పుని, మీరు ఇన్ని కోట్ల అప్పుని ఆయన తీర్చేశారు, కానీ ఆయన మాత్రం 50 రూపాయల అప్పు కోసం ఆయన బయట ఒక అతన్ని ఫిల్టర్ పట్టుకుని కొట్టేస్తున్నారు, మీరు ఆయన్ని ఎలా క్షమించారంటే అప్పుడు తీసుకెళ్ళి లోపలేస్తారు. అంతే కదండి. మనము చిన్న తప్పైనా పెద్ద తప్పైనా మనం ఏంటంటే మనకి నచ్చిన వాళ్ళని అయితే క్షమించేస్తాం. మనకి ఇష్టపడే వాళ్ళని, మన ఇంట్లో వాళ్ళని, మనకి నచ్చిన వాళ్ళని అయితే చక్కగా క్షమించేసి వదిలేస్తాం. కానీ మనకు నచ్చిన వాళ్ళైతే చిన్న తప్పు చేసినా చాలా పెద్ద తప్పులాగా మనకి కనిపిస్తుంది. అదే దేవుడు ఉండకూడదని మీకు నాకు అందరికీ ఈ విషయంగా నేర్పిస్తున్నాడండి. క్షమాపణ విషయం చెప్పాలంటే చాలా ఉంది. క్షమాపణ గురించి బైబిల్ అంతా దేవుడు చెప్పింది క్షమాపణ, ప్రేమ అదే కదండి మొదటగా మనకి నేర్పించింది. ప్రేమ కోసం దేవుడు నేర్పించాడు, క్షమాపణ కోసం దేవుడు నేర్పించాడు. మొదట మీరు క్షమిస్తేనే ఇతరుని క్షమిస్తారన్న, నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించమని ఆజ్ఞలో రెండవదిగా ఆజ్ఞగా దేవుడు ఇచ్చాడు. ప్రేమ కోసం, క్షమాపణ కోసం ఎంత చెప్పినా చాలా తక్కువ అవుతుంది. దేవుడు మన కోసం ప్రాణాన్నే పెట్టారు, ఇంకెవరు ఏమి క్షమాపణ కోసం పొరుగు వారిని ప్రేమించమని ఉంది. మనం ఎంతగా ఇతరులను క్షమిస్తామో అంతగా మనం క్షమించబడతాము. ఏ విషయంలోనైనా ఇదేనండి మనం అన్వయించుకోవాలి. మన జీవితంలో ప్రతిరోజు ఇదే మనం అన్వయించుకోవాలి. మన జీవితంలో నష్టాలు చేసేవారు ఉంటారు, ఉండరా అంటే ఉంటారు, ఎందుకు ఉండరు? మన జీవితంలో చాలా నష్టాలు చేసేవారు ఉంటారు, బాధ పెట్టేవారు ఉంటారు. ఒక్కొక్కసారి మనం మర్చిపోలేము, అంటే ఒకరోజుకు మర్చిపోలేకపోవచ్చు. కానీ దేవుడు కూడా ద్రాక్షరసం తీసుకున్నప్పుడు, రొట్టెని తీసుకున్నప్పుడు ఏం చెప్పాడు? నువ్వెవరి మీదైనా పగ కానీ ద్వేషం కానీ ఏమైనా ఉంచుకుంటే అది తీసివేసి వచ్చి నా బలలో చేయి పెట్టండి అని దేవుడు మనకి లేఖనాల ద్వారా తెలియపరుస్తున్నాడు. కానీ మనం ఎంతవరకు అది కరెక్ట్గా చేస్తున్నామనేది మన మనసుకి మనకి తెలుసు. అయితే ఇంతవరకు నేను చెప్పేది ఇంకోటి ఏంటంటే, మార్కు 10:45 ఒకసారి చదువు. దేవుడంట పరిచర్య చేయించుకోవడానికి, పరిచారం చేసుకోవడానికి రాలేదంట, అనేకులకు ప్రతిగా మన ప్రాణాన్ని విమోచన క్రయధనముగా ఆయన ఇవ్వడానికే వచ్చాడని మనకి క్లియర్గా బైబిల్లో రాసింది. ఇదే కాదు, యెషయా 55లో ఉంటుంది, 58లో ఉంటుంది, చాలా కీర్తనలో ఉంటుంది, చాలా దగ్గర దేవుడు ఇదే మీకు విమోచన క్రయధనంగా నా ప్రాణాన్నే ఇచ్చాను, నాకు మీరు పరిచర్య చేయక్కర్లేదు. దేవుడు సిలువ వేసేటప్పుడు కూడా చెప్తాడు కదండి, నా కోసం ఏడవద్దు, మీకోసం మీ బిడ్డల కోసం ఏడవండి అని దేవుడు అక్కడే చెప్పేశాడు. తర్వాత సిలువలో అంత క్షమ పడుతూ కూడా తండ్రి వీరు ఏం చేస్తున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించమని చెప్పాడు. అయితే ఆఖరిగా ఆ రోజు సైనికులు మాత్రం తెలియకే సిలువ వేశారు. నేను చెప్పే విషయం ఏంటంటే, ఈ రోజు మనం తెలిసి సిలువ వేసేస్తున్నాం. లాస్ట్గా నేను చెప్పేది ఏంటంటే అదే, అంటే దేవుడు మనకి క్షమించేస్తాడు కదా, పాపం చేసేస్తే క్షమించండి ప్రభు అని క్షమించేస్తాడు కదా అని చెప్పేసి మనం తెలిసి సిలువ వేస్తూనే ఉన్నాము. దేవుడు ఎలాగో మాదిరిగా మనకి ఉండమని చెప్పాడో అలా ఉంటే మాత్రం మనకి ఏది కొదువుగా ఉండదండి. అంటే ఈ లోక ఆశీర్వాదాల కోసం, లోకం కోసం నేను చెప్పట్లేదు, కానీ పరలోకం అనేది మనకి